మిక్చర్ అండ్ అలిగేషన్ పార్ట్ 7 ఇది. పార్ట్ 7 చూసే ముందు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూడండి, బాగా అర్థమవుతుంది ప్రాబ్లం. ఇది నాబార్డ్ అసిస్టెంట్ మేనేజర్ 2016 ప్రాబ్లం. వెజల్ ఏ కంటైన్స్ ఏ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రెస్పెక్టివ్ ఆఫ్ 20 లీటర్స్ అండ్ 4 లీటర్స్. వెజల్ ఏలో ఒక మిక్చర్ ఉంది. ఆ మిక్చర్లో ఏమేమి ఉన్నాయంటే కనుక ఒక 20 లీటర్స్ మిల్క్ ఉంది, ఒక 4 లీటర్స్ వాటర్ ఉంది. వెజల్ బి కంటైన్స్ ఏ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ 3:1. వెజల్ బిలో కూడా మిక్చర్ ఉంది. ఈ మిక్చర్లో కూడా ఏమేమి ఉంది అంటే కనుక మిల్క్ వాటరే ఉంది. ఏ రేషియోలో ఉంది అంటే కనుక 3:1 రేషియోలో ఉంది. 3:1 రేషియో. మిక్చర్ ఫ్రమ్ వెజల్ ఏ అండ్ వెజల్ బి ఆర్ బోత్ మిక్స్డ్ టుగెదర్ ఇన్ వెజల్ సి. వెజల్ ఏను తర్వాత వెజల్ బిను రెండు తీసుకొచ్చి వెజల్ సిలో మిక్స్ చేశారు. ఇఫ్ ద రిజల్టెంట్ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఇన్ వెజల్ సి వాస్ 20%. వెజల్ సిలో అప్పుడు వాటర్ పర్సెంట్ ఏమైందంటే 20% అయింది. 20%. వాట్ వాజ్ ద ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ ఇన్ వెజల్ బి. వెజల్ బిలో ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్, దీంట్లో ఎంత మిక్చర్ ఉంది అని అడిగాడు. ఇది క్వశ్చన్. వెజల్ బిలో మిక్చర్ ఎంత ఉందంటే 3:1 రేషియోలో మిల్క్ వాటర్ ఉంది. మిల్క్ వాటరు వెజల్ బిలో 3:1 రేషియోలో ఉంది. 3:1 రేషియోలో అంటే 3 లీటర్స్ మిల్క్ ఉంటే 1 లీటర్ వాటర్ ఉంటుంది. అది రేషియో సింప్లెస్ట్ ఫామ్లో ఉంటుంది. ఇది 2తో మల్టిప్లై చేసామనుకోండి, మిల్క్ 6 లీటర్స్ అయితే వాటర్ 2 లీటర్స్ అని. 3తో మల్టిప్లై చేసామనుకోండి రేషియో అనేది, ఇది 9 లీటర్స్ అయితే 3 లీటర్స్ ఉంటుంది. అంటే ఆ రేషియోలో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 3 లీటర్స్ 1 లీటర్ అని కాదు, ఆ రేషియో సింప్లెస్ట్ ఫామ్లో. రేషియో ఎప్పుడు మనం కొట్లు కొట్టి సింప్లెస్ట్ ఫామ్లో రాసి ఉంటాం. అంటే మనకి ఇప్పుడు ఆన్సరు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 1 లీటర్ అనుకోండి, మిక్చర్ ఎంత అవుతుంది? 4 లీటర్స్ అవుతుంది. ఇది 6 లీటర్స్, ఇది 2 లీటర్స్ అనుకోండి, అప్పుడు మిక్చర్ ఎంత అవుతుంది? 8 లీటర్స్ అవుతుంది. 3తో మల్టిప్లై చేసామనుకోండి రేషియోను 9, 3 అంటే టోటల్ మిక్చర్ ఎంత అవుతుంది? 12 అవుతుంది. 4తో మల్టిప్లై చేసామనుకోండి రేషియోను 12, 4 అంటే ఇప్పుడు మిక్చర్ ఎంత అవుతుంది? 16 లీటర్స్ అవుతుంది. అంటే మనకు వచ్చే ఆన్సరు 4th టేబుల్లో ఉండే నెంబర్ వస్తుంది. 4th టేబుల్లో ఉండే నెంబర్ అంటే 4 మనకు ఆన్సరు 4th డివిజబుల్ అయ్యేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్లలో 4th డివిజబుల్ అయ్యే నెంబర్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్లో 4th డివిజబుల్ అయ్యే నెంబర్స్ అన్నీ 4th డివిజబుల్ అవుతాయి. సో ఒక ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయలేం. మనకు 4th టేబుల్లో వచ్చే నెంబర్ ఆన్సర్ అవుతుంది. అన్నీ 4th టేబుల్లో వస్తాయి నెంబర్స్ అన్ని. సో ఒక ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయలేం. సరే, క్వశ్చను. ఒక వెజల్ ఏ ఉంది. ఈ వెజల్ ఏలో ఏమేమి ఉంది అంటే ఇది ఒక మిక్చరు. దీంట్లో మిల్క్ ఎగ్జాక్ట్లీ మిల్క్ ఒక 20 లీటర్స్ ఉంది. 20 లీటర్స్. వాటర్ ఎంత ఉందంటే ఒక 4 లీటర్స్ వాటర్ ఉంది. ఇది ఒక మిక్చర్ అంటే టోటల్ 24 లీటర్స్ మిక్చర్. నెక్స్ట్ వెజల్ బిలో కూడా మిక్చర్ ఉంది. ఇది వెజల్ బి. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే మిల్క్ ఉంది, వాటర్ ఉంది. దీంట్లో కూడా సేమ్ మిల్క్ వాటర్ ఉంది. ఏ రేషియోలో ఉంది అంటే 3:1 రేషియోలో ఉంది. ఇప్పుడు ఈ వెజల్ ఏ వెజల్ బిని తీసుకొచ్చి ఒక వెజల్ సిలో మిక్స్ చేశారు. వేశారు. దీన్ని తీసుకొచ్చి దీంట్లో వేశారు, దీన్ని కూడా తీసుకొచ్చి దీంట్లో వేశారు. అప్పుడు వెజల్ సిలో ఏమేమి ఉంటుంది? దీంట్లో కూడా మిల్క్ వాటరే ఉంటుంది. మిల్క్ ఎంత ఉంటుంది అంటే దీంట్లోంచి ఒక 20 లీటర్స్, దీంట్లో ఒక 3x 20 + 3x అవుతుంది మిల్క్. దీంట్లో ఇక్కడ వాటర్ ఎంత ఉంటుంది అంటే కనుక దీంట్లో వెజల్ సిలో 4 లీటర్స్ + x లీటర్స్, 4 + x లీటర్స్ వాటర్ అవుతుంది. ఇలా మిక్స్ చేసిన తర్వాత వెజల్ సిలో మిక్స్ చేసిన తర్వాత దీంట్లో వాటరు 20%కి ఈక్వల్ అవుతుందంట. అప్పుడు ఇది ఎంతకి ఈక్వల్ అవుతుంది? 80%కి ఈక్వల్ అవుతుంది. అయితే ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ ఇన్ వెజల్ బిలో ఉన్న ఇనిషియల్గా అంటే కలపక ముందు వెజల్ బిలో
దీంట్లో మిక్చర్ ఎంత ఉంది అని అడిగాడు. ఇది క్వశ్చను. వెజల్ ఏలో 20 లీటర్స్ మిల్క్ ఉంది. వెజల్ బిలో 3x లీటర్స్ మిల్క్ ఉంది. ఈ రెండు తీసుకొచ్చి వెజల్ సిలో మిక్స్ చేసాం. అంటే వెజల్ సిలో మిల్క్ ఎంత అవుతుందంటే 20 + 3x. 20 + 3x. నెక్స్ట్ వెజల్ ఏలో వాటర్ 4 లీటర్స్. నెక్స్ట్ వెజల్ బిలో వాటర్ x అంటే 4x 4 + x. ఇది ఎగ్జాక్ట్లీ 4 లీటర్స్. ఇది రేషియో కాదు, ఎగ్జాక్ట్లీ 4 లీటర్స్. ఇది వెజల్ ఏ వెజల్ బి రెండు తీసుకొచ్చి వెజల్ సిలో మిక్స్ చేసామంటే ఇది వెజల్ సిలో ఉన్న మిల్క్ వాటర్. ఇది ఇక్కడ వాటర్ ఇది 20%కి ఈక్వల్ అన్నాడు. 20%కి ఈక్వల్. అప్పుడు మిల్క్ ఎంత అవుతుందంటే 80%కి ఈక్వల్ అవుతుంది. 80%కి ఈక్వల్. ఇది రేషియో తీసుకుందాం. రేషియో బై పర్సెంట్ క్యాన్సిల్. 21 24 క్రాస్ మల్టిప్లై చేస్తే 4 × 4 16 4x అవుతుంది. పైన 20 ఉంది, కింద 16 ఉంది. ఇక్కడ +16 పైకి వెళ్తే -16 అవుతుంది. 20 - 16 అంటే 4 వస్తుంది. 4. నెక్స్ట్ పైన 3x ఉంది, పైన వచ్చేసి 3x ఉంది, కింద 4x ఉంది. 4x పైకి వెళ్తే -4x అవుతుంది. 3x - 4x -x రైట్ సైడ్ పంపిస్తే +x అవుతుంది. ఇక్కడ 20 - 16 4. ఇటు సైడ్ 4 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది, అటు సైడ్ వచ్చేసి x ఉంటుంది. అంటే x = 4. మనకి x 4 వచ్చింది. మనం వెజల్ బిలో ఉన్న మిక్చర్ ఎంతనో కనుక్కోవాలి. 3x 1x. వెజల్ బిలో ఉన్న మిక్చర్ 3x x అనుకున్నాం అంటే 4x. 4x = x = 4 అయితే 4 × 4 16. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. ఒకసారి చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చెప్దాం. నెక్స్ట్ ప్రాబ్లం IBPS RRB ఆఫీసరు 2017 ప్రాబ్లం ఇది. ఏ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ఏ జార్ కంప్రెసెస్ 12 లీటర్స్ ఆఫ్ మిల్క్. ఒక జార్లో మిల్క్ ఉంది, వాటర్ ఉంది. ఒక జార్ ఉంది, ఆ జార్లో ఏమేమి ఉన్నాయంటే కనుక మిల్క్ ఉంది, వాటర్ ఉంది. మిల్క్ ఎంత ఉంది అంటే 12 లీటర్స్ ఉంది, వాటర్ చెప్పలేదు ఇంకా. నెక్స్ట్ ఇఫ్ 8 లీటర్స్ ఆఫ్ ప్యూర్ మిల్క్ అండ్ 3 లీటర్స్ ఆఫ్ ప్యూర్ వాటర్ వర్ యాడెడ్ టు ది జార్. ఈ జార్కి ఏం చేశారంటే ఒక 8 లీటర్స్ ప్యూర్ మిల్క్ యాడ్ చేశారు. నెక్స్ట్ ఒక 3 లీటర్స్ ప్యూర్ వాటర్ యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత ది పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఇన్ ద న్యూ మిక్చర్ వుడ్ బి 20%. ఇలా యాడ్ చేసిన తర్వాత దీంట్లో వాటర్ పర్సెంట్ 20 ఉందన్నాడు, 20%. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద జార్. ఇనిషియల్గా దీంట్లో వాటర్ ఎంత ఉంది, ఇది క్వశ్చన్. ఇంకోసారి క్వశ్చన్. ఒక జార్ ఉంది, ఈ జార్లో ఇది ఒక మిక్చర్ ఉంది. దీంట్లో ఏమేమి ఉంది అంటే కనుక మిల్క్ ఒక 12 లీటర్స్ ఉంది. తర్వాత దీంట్లో వాటర్ కూడా ఉంది. వాటర్ ఎంత ఉందో చెప్పలేదు, అది కనుక్కోవాలి. ఇనిషియల్గా ఈ జార్లో వాటర్ ఎంత ఉందో తెలియదు, కనుక్కోవాలి. నెక్స్ట్ ఈ జార్లోకి ఏం చేశారంటే 8 లీటర్స్ ప్యూర్ మిల్క్, 8 లీటర్స్ మిల్క్ యాడ్ చేశారు. 8 లీటర్స్ మిల్క్ తర్వాత మళ్ళీ ఒక 3 లీటర్స్ వాటర్ కూడా యాడ్ చేశారు. 3 లీటర్స్ వాటర్ యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్ మిక్చర్లో దీంట్లో వాటర్ పర్సెంట్ ఏమైందంటే కనుక వాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత దీంట్లో వాటరు పర్సెంట్ తీసుకుంటే 20% ఉంది. అయితే ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్, ఇక్కడ వాటర్ ఎంత ఉంది ఇనిషియల్గా ఈ జార్లో, ఇనిషియల్గా అంటే ఇది మిక్స్ చేయకముందు వాటర్ ఎంత ఉంది. మిక్స్ చేయకముందు 3 లీటర్స్ వాటర్ యాడ్ చేసినాం, యాడ్ చేయకముందు ఇనిషియల్ వాటర్ ఎంత, ఇది క్వశ్చన్. ఈ జార్లో ఇనిషియల్గా 12 లీటర్స్ మిల్క్ ఉంది, ఒక 12 లీటర్స్ మిల్క్ ఉంది ఇనిషియల్గా. తర్వాత 8 లీటర్స్ వాటర్ యాడ్ చేసాం. అంటే యాడ్ చేసిన తర్వాత వాటర్ పర్సెంట్కి ఈక్వల్ చేసుకుందాం. వాటర్ పర్సెంట్ 20 అయితే ఫైనల్ మిక్చర్లో మిల్క్ పర్సెంట్ 8 అవుతుంది.
ఇనిషియల్గా 12 లీటర్స్ మిల్క్ ఉంది, ఒక 8 లీటర్స్ మిల్క్ యాడ్ చేసాం, అంటే టోటలు ఒక 20 లీటర్స్ మిల్క్ ఉంది. ఈ మిల్క్ పర్సెంట్ ఎంతకి ఈక్వల్ అంటే 80%కి ఈక్వల్. వాటర్ పర్సెంట్ 20%కి ఈక్వల్ అంటే మిల్క్ 80%కి ఈక్వల్ అని వాటర్ తీసుకుందాం. ఇనిషియల్గా దీంట్లో ఎంత వాటర్ ఉందో కనుక్కోవాలి. ఒక X లీటర్స్ వాటర్ ఉందనుకుందాం ఇనిషియల్గా. మళ్ళీ ఒక 3 లీటర్స్ వాటర్ యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత ఇది 20%కి ఈక్వల్ అన్నాడు, అంటే మిల్క్ 80%కి ఈక్వల్. సో ఈక్వల్ చేద్దాం. ఇది 80%కి ఈక్వల్ అంటే ఈ వాటర్ 20%కి ఈక్వల్. పర్సెంట్ క్యాన్సిల్, 21 24 4 1 4 5. సో x + 3 = 5. x = ఎంత అంటే 2. x = 2. ఆన్సర్ x = 2. x = 2 ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. ఆర్ ఇంకో రకం కూడా వేయచ్చు. ఫైనల్ మిక్చర్లో వాటర్ పర్సెంట్ 20% అన్నాడు. 20% అంటే 1/5 అని. 20% అంటే 1/5. 20% ఉందంటే పర్సెంట్ అంటే పర్ 100కి 20 వాటర్ ఉందని. సింప్లెస్ట్ ఫామ్లో తీసుకుంటే కనుక 20/100 అంటే కనుక 1/5 అని. 20% అంటే 1/5 అంటే టోటల్ మిక్చర్ 5 పార్ట్స్ అయితే దాంట్లో 1 పార్ట్ వాటర్ ఉంది. ఫైనల్ మిక్చర్లో వాటర్ పర్సెంట్ 20. ది పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఇన్ ద న్యూ మిక్చర్ వుడ్ బి 20%. అలా కలిపిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత ఫైనల్ మిక్చర్లో వాటర్ పర్సెంట్ 20 అన్నాడు. 20% అంటే 1/5 అని. 20/100 అంటే 1/5. అంటే ఫైనల్ మిక్చర్లో వాటర్ 1 పార్ట్ ఉంటే టోటల్ మిక్చర్ 5 పార్ట్స్ ఉంది. టోటల్ మిక్చర్ దీంట్లో ఏమేమి ఉంది? 8 లీటర్స్ మిల్క్, 3 లీటర్స్ వాటర్ యాడ్ చేసాం. ఇనిషియల్గా ఒక 12 లీటర్స్ మిల్క్ ఉంది, ఇనిషియల్గా ఒక X లీటర్స్ వాటర్ ఉంది అనుకుందాం. సో ఫైనల్ మిక్చర్ టోటల్ ఎంత అంటే 12 + 8 20 + 3 23 + X. ఇది టోటల్ మిక్చర్. 23 + X ఇది టోటల్ మిక్చర్. ఫైనల్ మిక్చర్లో ఫైనల్గా 23 + X ఫైనల్ మిక్చర్. సో వాటర్ ఎంత ఉంది ఫైనల్ మిక్చర్లో? ఇనిషియల్గా ఎంత ఉందో తెలియదు, X అనుకున్నాం. 3 లీటర్స్ వాటర్ యాడ్ చేసాం అంటే 3 + X. ఫైనల్ మిక్చర్లో వాటర్ 3 + X ఉంది. టోటల్ ఫైనల్ మిక్చర్ ఎంత ఉంది అంటే 23 + X. ఇది దేనికి ఈక్వల్ అంటే 1/5. సో ఆప్షన్లో X ఏది తీసుకుంటే 1/5 వస్తుంది అంటే X 2 తీసుకున్నాం అనుకోండి, 5/25 అంటే 1/5కి ఈక్వల్ అవుతుంది. ఇలా కూడా వేయచ్చు. ఇది సెకండ్ మెథడ్. ఇది ఫస్ట్ మెథడ్. 2 మెథడ్స్ ఈజీగానే ఉన్నాయి. ఏ మెథడ్ అయినా ఫాలో కావచ్చు. ఈ మెథడ్ ఈజీనే, ఏదో ఒక మెథడ్ ఫాలో కావచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఇది CGL Type 2 2018 ప్రాబ్లం. ఏ జార్ కంటైన్స్ ఏ బ్లెండ్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 5:x. ఒక జార్లో మిక్చర్ ఉంది. బ్లెండ్ అంటే మిక్చరు. ఒక జార్లో మిక్చర్ ఉంది. ఆ మిక్చర్లో ఏమేమి ఉన్నాయంటే కనుక ఫ్రూట్ జ్యూసు తర్వాత వాటర్ ఉంది. ఏ రేషియోలో ఉన్నాయంటే కనుక 5:x రేషియోలో ఉన్నాయి. ఫ్రూట్ జ్యూసు వాటర్ 5:x రేషియోలో ఉన్నాయి. వెన్ 1 లీటర్ ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు 4 లీటర్స్ ఆఫ్ ది బ్లెండ్ ద రేషియో ఆఫ్ ది ఫ్రూట్ జ్యూస్ అండ్ వాటర్ బికమ్స్ 1:1. ఈ 4 లీటర్స్ దీంట్లో ఈ జార్లో మిక్చర్ ఉంది కదా, దీంట్లో ఒక 4 లీటర్స్ మిక్చర్కి ఏం చేశారంటే ఒక 1 లీటర్ వాటర్ యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత దీంట్లో ఫ్రూట్ జ్యూస్ వాటర్ రేషియో 1:1గా మారింది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ X? అయితే ఈ X ఎంత? ఆ X ఎంత? ఇది క్వశ్చన్ కూడా చూడండి. ఒక జార్ ఉంది. ఈ జార్లో ఏమేమి ఉంది అంటే కనుక ఫ్రూట్ జ్యూస్ వాటర్ ఉంది. ఈ జార్లో ఫ్రూట్ జ్యూస్ వాటర్ ఉంది. ఏ రేషియోలో ఉంది అంటే కనుక 5:x రేషియోలో ఉంది. అంటే 5 లీటర్స్ ఫ్రూట్ జ్యూస్ ఉంటే వాటర్ X లీటర్స్ ఉంటుంది. ఇది 10 ఉంటే ఇది 2x ఉంటుంది. సో ఈ రేషియోలో ఫ్రూట్ జ్యూస్ వాటర్ ఉంది. దీంట్లో ఒక 4 లీటర్స్ ఉంది అనుకుందాం. ఈ ఫ్రూట్ జ్యూస్ వాటరు 4 లీటర్స్ ఉంది అనుకుందాం. ఈ 4 లీటర్స్ మిక్చర్కి ఏం చేశాడంటే ఒక 1 లీటర్ వాటర్ యాడ్ చేశాడు. 1 లీటర్ వాటర్ యాడ్ చేశాడు. యాడ్ చేసిన తర్వాత దీంట్లో ఫ్రూట్ జ్యూసు తర్వాత వాటర్ రేషియో 1:1గా మారింది.
1:1గా మారింది ఫ్రూట్ జ్యూస్ వాటర్. అంటే ఇట్లా 4 లీటర్స్ ఈ మిక్చర్కు 1 లీటర్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఫ్రూట్ జ్యూస్ వాటర్ 1:1 రేషియోగా మారిందంటే ఇప్పుడు దీంట్లో టోటల్ ఫైనల్ మిక్చర్ ఎంత ఉన్నట్టు యాడ్ చేసిన తర్వాత అంటే 4 లీటర్స్ మిక్చర్ ఉంది, 1 లీటర్ వాటర్ యాడ్ చేశారు అంటే టోటల్ 5 లీటర్స్ అయింది ఫైనల్ మిక్చర్లో. దీంట్లో ఫ్రూట్ జ్యూస్ వాటరు రేషియో 1:1 అన్నాడు అంటే 2.25 లీటర్స్ 5 లీటర్స్ మిక్చర్లో ఫ్రూట్ జ్యూస్ కింద రాస్తే కనబడదేమో, పైన రాస్తాను. ఫ్రూట్ జ్యూస్ వాటర్ 1:1 రేషియోలో అన్నాడు అంటే 2.5 లీటర్స్ ఫ్రూట్ జ్యూస్ ఉన్నట్టు, 2.5 లీటర్స్ వాటర్ ఉన్నట్టు. దీంట్లో ఈ 5 లీటర్స్ మిక్చర్లో 2.5 లీటర్స్ ఫ్రూట్ జ్యూస్, ఒక 2.5 లీటర్స్ వాటర్ ఉంది. దీంట్లో వాటర్ మనం 1 లీటర్ యాడ్ చేసాం. 1 లీటర్ 2.5లో మనం 1 లీటర్ వాటర్ యాడ్ చేసాం అంటే ఇంతకుముందు ఎంత ఉన్నట్టు 1.5 లీటర్స్ వాటర్ ఉన్నట్టు, మనం తర్వాత 5 లీటర్ 1 లీటర్ వాటర్ యాడ్ చేసాం అంటే 4 లీటర్స్ మిక్చర్లో, ఈ 4 లీటర్స్ మిక్చర్లో ఫ్రూట్ జ్యూస్ వాటర్ ఎంత ఉన్నట్టు అంటే ఇనిషియల్గా మనం ఫస్ట్ తీసుకున్న 4 లీటర్స్ అంటే 2.5 పైన రాద్దాం. 4 లీటర్స్ మిక్చర్లు అయితే కనుక ఫ్రూట్ జ్యూస్ తర్వాత వాటరు 2.5 ఉన్నట్టు, తర్వాత 1.5 వాటర్ ఉన్నట్టు. 4 లీటర్స్లో అయితే 4 లీటర్స్ మిక్చర్కు 1 లీటర్ వాటర్ యాడ్ చేసాం. అప్పుడు టోటల్ 5 లీటర్స్లో 1:1 రేషియోలో మిల్క్ వాటర్ ఉందన్నాడు అంటే ఫ్రూట్ జ్యూస్ 2.5 వాటర్ 2.5. ఈ వాటర్ 2.5లో మనం 1 లీటర్ యాడ్ చేసాం అంటే ఇంతకుముందు ఎంత ఉన్నట్టు 1.5 ఉన్నట్టు అంటే 4 లీటర్స్లో అయితే 2.5 1.5 ఉన్నట్టు. దీన్ని మనం 2తో మల్టిప్లై చేసామనుకోండి, ఇది 5 ఇది 3 అవుతుంది, 5:3 రేషియో అవుతుంది. అంటే 5:3 రేషియోలో ఇనిషియల్గా ఉందన్నాడు కదా, 5:3 రేషియోలో 5:x రేషియోలో ఉందన్నాడు కదా, 5:x రేషియోతో కంపేర్ చేస్తే x ఎంత అవుతుంది అంటే 3 అవుతుంది, x 3 అవుతుంది. సో జనరల్ క్వశ్చన్ అర్థం చేసుకున్నా కానీ 5 లీటర్స్లో ఫ్రూట్ జ్యూస్ వాటర్ 1:1 రేషియోలో ఉందన్నాడు అంటే 2.5 లీటర్స్ 2.5 లీటర్స్ ఇది 1:1 రేషియో. ఈ 2.5 లీటర్స్లో 1 లీటర్ మనం యాడ్ చేసాం అంటే ఇంతకుముందు ఎంత ఉన్నట్టు 1.5 ఉన్నట్టు, 2.5 1.5 మనం 5:x రేషియోతో కంపేర్ చేద్దాం అంటే దీన్ని 2తో మల్టిప్లై చేస్తే కనుక 5 అవుతుంది, దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 3 అవుతుంది. అప్పుడు 5:3 రేషియోతో కంపేర్ చేస్తే x ఎంత అవుతుంది అంటే 3 అవుతుంది. జస్ట్ ఇక్కడ అర్థం అవుతుంది. సో జనరల్గా క్వశ్చన్ అర్థం చేసుకున్న ఆన్సర్ చెప్పేయచ్చు x3 అని. సరే చేద్దాం. ఒక 4 లీటర్స్ మిక్చర్ ఉంది, ఒక జార్లో ఫ్రూట్ జ్యూస్ వాటర్ ఉంది, దాంట్లో 5:x రేషియోలో ఫ్రూట్ జ్యూసు తర్వాత వాటర్ ఉంది. దీనికి 1 లీటర్ వాటర్ యాడ్ చేశాడు. యాడ్ చేసిన తర్వాత ఆ రేషియో ఏమైందంటే 5:x రేషియో బికమ్స్ 1:1 రేషియో. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? ఇనిషియల్గా దీంట్లో మనకు 5 లీటర్స్ x లీటర్స్ తెలియదు, రేషియో సింప్లెస్ట్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఒక వేరియబుల్ ఏదైనా తీసుకుందాం. 5k + xk ఉంది అనుకుందాం. ఇనిషియల్గా దీంట్లో ఫ్రూట్ జ్యూస్ వాటరు 5k + xk ఉంది అనుకుందాం. తర్వాత 1 లీటర్ వాటర్ యాడ్ చేసాం. ఈ వాటరే యాడ్ చేయాలి. 1 లీటర్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు టోటల్ ఇది ఎంత అంటే 5 లీటర్స్ అయింది. 4 లీటర్స్లో ఫ్రూట్ జ్యూస్ వాటర్ 5:x రేషియోలో ఉంది. ఇది 5k xk అనుకున్నాం, 5k xk ఇది 4 లీటర్స్. 1 లీటర్ యాడ్ చేసాం వాటర్, అప్పుడు టోటల్ ఇది 5 లీటర్స్ అయింది. ఈ 5 లీటర్స్లో మిల్క్ వాటర్ రేషియో 1:1 అన్నాడు. మిల్క్ వాటర్ రేషియో 1:1 అంటే 5 లీటర్స్లో 1:1 అంటే 2.5 ఫ్రూట్ జ్యూస్ ఉన్నట్టు, ఈ 2.5 వాటర్ ఉన్నట్టు. సో LHS RHS కంపారిజన్ చేస్తే 5k = 2.5 అంటే k = ఏమై ఉండొచ్చు, k = 1/2 అయిండాలి. k = 1/2 అయితే x ఏమై ఉండాలి 3 అయి ఉండాలి. అప్పుడు 3/2 అంటే 1.5 + 1 2.5 x = 3. జస్ట్ 2 స్టెప్స్ అంతే, జస్ట్ 2 స్టెప్స్లో ఆన్సర్ వస్తుంది. ఇదంతా జనరల్ క్వశ్చన్ అర్థం చేసుకుని చేయొచ్చు. 5:x రేషియోలో ఉంది 4 లీటర్స్ మిక్చర్లో, 4 లీటర్స్ మిక్చర్ అయినా 5:x రేషియోలోనే ఉంటుంది ఫ్రూట్ జ్యూస్ వాటర్. 1 లీటర్ మిక్చర్లో అయినా 5:x రేషియోలోనే ఉంటుంది, ఆ రేషియో మారదు. 4 లీటర్స్ తీసుకున్నా ఈ జార్లోని మిక్చర్లోంచి 1 లీటర్ తీసుకున్నా 10 లీటర్స్ తీసుకున్నా సేమ్ ఇదే రేషియో ఉంటుంది. దీంట్లో ఈ 4 లీటర్స్లో 5k + xk అనుకున్నాం, 1 లీటర్ వాటర్ యాడ్ చేసాం. అప్పుడు మేము ఫ్రూట్ జ్యూస్ వాటర్ రేషియో 1:1 అన్నాడు. 5 లీటర్స్లో 1:1 రేషియో డివైడ్ చేస్తే 2.5 ఉంటుంది. సో దీన్ని
మనం కంపారిజన్ చేస్తే కనుక LHS RHS K = 1/2 అవుతుంది. 5/2 అంటే 2.5. ఇక్కడ K = 1/2 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏమై ఉండాలి, 3 అయి ఉండాలి. 3/2 అంటే 1.5, 1 2.5. సో x = 3. జస్ట్ 10 సెకండ్స్లో ఆన్సర్ ఇవ్వచ్చు, జస్ట్ ఇదే. సో ఇదంతా క్వశ్చన్ అర్థం కావడం కోసం. చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను. నెక్స్ట్ ప్రాబ్లం IBPS PO ప్రిలిమ్స్ 2019 ప్రాబ్లం. There are 2 vessels A and B containing mixture of milk and water in the ratio 5:x and 8:15 respectively. ఇక్కడ 2 vessels ఉన్నాయి, వెజల్ A, వెజల్ B. 2 vessels ఉన్నాయి. ఈ రెండిట్లలో మిక్చర్ ఉంది. ఈ మిక్చర్లో ఏమేమి ఉన్నాయంటే మిల్క్ ఉన్నాయి, వాటర్ ఉన్నాయి. వెజల్ ఏలో మిల్క్ ఉంది, వాటర్ ఉంది. వెజల్ బిలో కూడా మిల్క్ ఉంది, వాటర్ ఉంది. వెజల్ ఏలో మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉందంటే 5:x రేషియోలో ఉంది. వెజల్ బిలో మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉందంటే 8:15 రేషియోలో ఉంది. నెక్స్ట్, వెజల్ ఏ కంటైన్స్ 48 లీటర్స్ ఆఫ్ మిక్చర్. వెజల్ ఏలో 48 లీటర్స్ మిక్చర్ ఉంది. 48 లీటర్స్ మిక్చర్ ఉంది. 12 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ వెజల్ ఏ ఈజ్ రీప్లేస్డ్ బై 23 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఫ్రమ్ వెజల్ బి. ఈ వెజల్ ఏలోంచి ఒక 23 వెజల్ ఏలోంచి 12 లీటర్స్ మిక్చర్ బయటికి తీసి వెజల్ బిలోంచి 23 లీటర్స్ మిక్చర్ యాడ్ చేసాం. 23 లీటర్స్ మిక్చర్ యాడ్ చేసిన తర్వాత ఫైనల్ రేషియో ఆఫ్ మిల్క్ టు టోటల్ మిక్చర్. దీంట్లో మిల్క్ తర్వాత రేషియో ఇచ్చాడు. టోటల్ మిక్చర్ రేషియో ఎంత అంటే కనుక టోటల్ మిక్చర్ ఇన్ వెజల్ ఏ బికమ్స్ 23:59. 23:59. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఈ ఎక్స్ కనుక్కోవాలి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇది క్వశ్చన్ చూడండి ఇంకోసారి. ఒక వెజల్ ఉంది, ఒక వెజల్ ఏ. ఈ వెజల్ ఏలో మిల్క్ వాటర్ ఉంది. మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉంది అంటే 5:x రేషియోలో ఉంది వెజల్ ఏ. నెక్స్ట్ ఇంకొక వెజల్ ఉంది. ఈ వెజల్ బిలో మిల్క్ వాటరే ఉంది. ఇది కూడా ఏ రేషియోలో ఉంది అంటే కనుక ఇది 5:x రేషియో. నెక్స్ట్ వెజల్ బి 18:15 రేషియో. 18:15 రేషియోలో ఉంది. అయితే ఈ వెజల్ బిది వెజల్ ఏలో వెజల్ ఏ కంటైన్స్ 48 లీటర్స్ మిక్చర్. వెజల్ ఏలో 48 లీటర్స్ మిక్చర్ ఉంది. 48 లీటర్స్ మిక్చర్ ఉంది. 12 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ వెజల్ ఏ ఈజ్ రీప్లేస్డ్. దీంట్లోంచి ఒక 12 లీటర్స్ మిక్చర్ బయట తీసాం. తీసి ఈ వెజల్ బిలోంచి ఏం చేసామంటే కనుక ఒక 23 లీటర్స్ మిక్చర్ యాడ్ చేసాం. 23 లీటర్స్ మిక్చర్ యాడ్ చేసాం. 23 లీటర్స్ మిక్చర్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఫైనల్గా దీంట్లో మిల్క్ తర్వాత టోటల్ మిక్చర్ రేషియో 23:59 అయింది. ఇలా చేసిన తర్వాత మిక్చరు 59 పార్ట్స్ ఉంటే మిల్క్ 23 పార్ట్స్ ఉంది. అయితే మనం ఏం కనుక్కోవాలంటే వాల్యూ ఆఫ్ ఎక్స్. ఈ ఎక్స్ కనుక్కోవాలి. ఇది క్వశ్చన్. ఇప్పుడు టోటల్ 48 లీటర్స్ మిక్చర్ ఉందన్నాడు. 12 లీటర్స్ మిక్చర్ తీశాడు. టోటల్ 48 లీటర్స్ ఉందన్నాడు. 12 లీటర్స్ మిక్చర్ తీసేసాడు. ఇంకెంత ఉంటుందంటే 36 లీటర్స్ ఉంటుంది వెజల్ ఏలో. తర్వాత వెజల్ బిలోంచి 23 లీటర్స్ మిక్చర్ యాడ్ చేశాడు. ఇది వెజల్ ఏ. దీనికి ఒక 23 లీటర్స్ యాడ్ చేశాడు. అప్పుడు టోటల్ 59 అయింది. 59 మనకు టోటల్ మిక్చరు ఇక్కడ టోటల్ మిక్చర్ 59 అన్నాడు. సో రేషియోలో ఉండేదే ఒరిజినల్గా ఉంది. అంటే ఇది 59లో 36 లీటర్స్ వెజల్ ఏలో మిక్చరు, 23 లీటర్స్ వెజల్ బిలో మిక్చరు, టోటల్ 59 లీటర్స్ మిక్చర్ ఉంది. దీంట్లో మిల్క్ ఎంత ఉంది అంటే 23 ఉంది. అయితే మనం ఏం కనుక్కోవాలంటే ఈ ఎక్స్ కనుక్కోవాలి. సో ఇది క్వశ్చన్. మనకు ఈ 59లో 48 లీటర్స్ ఉందన్నాడు కదా ఇనిషియల్గా. దీంట్లోంచి 12 లీటర్ తీసేస్తే కనుక 36 వస్తుంది వెజల్ ఏ. నెక్స్ట్ మళ్ళీ దీంట్లోంచి 23 యాడ్ చేశాడు. 36 +
59 లీటర్స్ మిక్చర్. రేషియోలో ఉండేదే తర్వాత సరిపోతుంది. అది రేషియోలో ఉండే టోటల్ మిక్చరే 59 లీటర్స్. రేషియోలో అదే టోటల్ లీటర్స్, టోటల్ మిక్చర్ కూడా 59. సరే, ఆన్సర్ వేద్దాం. 48 లీటర్స్ మిక్చర్ ఉంది, దాంట్లోంచి 12 లీటర్స్ మిక్చర్ తీశారు. అంటే వెజల్ ఏలో 36 లీటర్స్ మిక్చర్ ఉంది. 36 లీటర్స్ మిక్చర్ ఉంది. నెక్స్ట్ వెజల్ బిలోంచి 23 లీటర్స్ మిక్చర్ యాడ్ చేశాడు. వెజల్ బి 23 లీటర్స్ మిక్చర్ యాడ్ చేశాడు. 23 లీటర్స్ మిక్చర్. అప్పుడు టోటల్ మిక్చర్ ఎంత అవుతుంది అంటే 36 + 23 59 లీటర్స్ మిక్చర్ అవుతుంది. 59 లీటర్స్ మిక్చర్ మిక్స్ చేసిన తర్వాత, ఏబీ మిక్స్ చేసిన తర్వాత, ఈ ఫైనల్ మిక్చర్లో మిల్క్ 23 అన్నాడు. ఫైనల్ మిక్చర్లో మిల్క్ 23, ఇది టోటల్ మిక్చర్. ఈ టోటల్ మిక్చర్లో మిల్క్ 23. ఫైనల్ రేషియో ఆఫ్ మిల్క్ టు టోటల్ మిక్చర్. ఇది మిల్క్ టు వాటర్ రేషియో కాదు, మిల్క్ టు టోటల్ మిక్చర్ రేషియో 23:59. అంటే మిల్క్ 23 అంటే వాటర్ 36 ఉంటుంది. ఎగ్జాక్ట్లీ లీటర్స్ ఇవి, లీటర్స్. ఎందుకంటే ఇక్కడ కూడా సరిపోయింది 59. మిల్క్ 23, వాటర్ 36 ఉంది మిక్స్ చేసిన తర్వాత ఫైనల్ మిక్చర్లో. అయితే ఈ మిక్చర్లో అంటే వెజల్ బిలోని మిక్చర్లో మిల్క్ ఎంత ఉంది, వాటర్ ఎంత ఉందో చూద్దాం. వెజల్ బిలో మిల్క్ వాటర్ రేషియో ఇది. వెజల్ బిలో మిల్క్ వాటర్ రేషియో 8:15. 8 + 15 23. సో అదే రేషియోలు ఉన్నాయి. మిల్క్ 8, వాటరు 15. నెక్స్ట్ టోటల్ మిల్క్, దీంట్లో మిల్క్ వాటర్ రేషియో 5:x రేషియోలో ఉంది. 5:x రేషియో, అది ఎగ్జాక్ట్లీ 5 లీటర్స్ కదా ఆ రేషియో. టోటల్ మిల్క్ 53, వెజల్ బిలో 8 ఉంది. అంటే వెజల్ ఏలో ఎంత ఉన్నట్టు 23 - 8 అంటే 15. ఇక్కడ 15 ఉంది. 15 అంటే ఈ రేషియో 5:x రేషియోను దేంతో మల్టిప్లై చేయాలంటే 3తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అంటే దీంట్లో 3 × 5 15 లీటర్స్. 15 లీటర్స్ మిల్క్ ఉంటే వాటర్ ఎంత ఉంటుంది అంటే 3x వాటర్ ఉంటుంది. 3x 15 + 8 23 మిల్క్. నెక్స్ట్ వాటర్ 3x + 15 = 36. 3x + 15 = 36. ఇది టోటల్ వాటర్. వెజల్ బిలో టోటల్ వాటర్ 36. వెజల్ ఏ వాటర్ 3x, వెజల్ బి వాటర్ 15. 3x + 15 = 36. నెక్స్ట్ 3x = 121. x = 7. ఆన్సర్ x = 7. ఆన్సర్ x = 7. ఇది ఆన్సర్. సార్ చూడండి.